మాధవీలత తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. సినిమాల్లో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా మాధవీలత బాగా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు 2019లో రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దోపిడీపై తరచూ గొంతు విప్పుతుంది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత తన కంప్లైంట్లో పేర్కొన్నారు. జేసీ మాటలతో తాను తన కుటుంబం ఇబ్బంది పడ్డామన్నారు. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా అని అన్నారు. రాజకీయ నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనపై నటీమణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడు ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత తెలుగు సినీ కళాకారుల సంఘం మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మహిళల రక్షణ గురించి మాట్లాడిన నాపై తాడిపత్రి పురపాలక సంఘం అధ్యక్షుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అవమానకరంగా మాట్లాడారని, అలాగే నటీమణులను వేశ్యలతో పోల్చడం కూడా ఖండించదగినది కాదని మాధవీలత తెలిపింది. నేనిప్పుడు సినిమాలు చేయడం లేదు, కానీ బెంగళూరులో పనిచేస్తున్నాను. అయినా కావాలనే నా పేరులాగి హీనంగా మాట్లాడాడంటూ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది.